A beautiful song. Faculty and administration staff are highly experienced and creative teachers who teach the children in the most innovative methods on activities to make students learn the languages and subjects in much fun and clear way. We encourage our students to learn vocabulary in a fantastic way. Also, we incorporated various activities like script writing and get a chance to get exposed to the sunlight, to get vitamin D, and having various exercises along with book reading, a new word and a synonym depending on the day of the week. Monday, Tuesday, Wednesday are English language assemblies. Thursday, Hindi language assembly. Friday, Telugu language assembly. Along the day, we have aqua bells to ensure students to drink more water to be hydrated at all times. We encourage our students to have healthy snacks during short break through innovative during the lunch break. Of kindergarten on 19th April 2020. Tinkering Lab. Can I have your attention? Can everybody please be silent? Teachers. Our children who believed us and cooperated with us and being part of the successful academic year. Himaja, a school that completes for overall development, knowledge and wisdom. Thank you. Distinguished guests on the dais, a friend and well-wisher, Mr. Dr. M. Kedamurthy, Chairman of Vijay Group of Institutions, Chittoor, young and dynamic person, very kind person, helping person, and he runs his institutions in a very standard and hygienic manner. I am happy today he is here with us
even though he has a busy schedule ahead, he has consented and he has come here today for a function. I thank you, sir, for being here with us today. పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు మీ పిల్లలు చేసే పర్ఫార్మెన్స్ చూడాలని వాళ్ళు నీట్గా రెడీ చేసుకొచ్చారు. వాళ్ళ మేకప్ ఎక్కడ తగ్గిపోతుందో, ఎక్కడ వాళ్ళ హెయిర్ స్టైల్ మారిపోతుందో, హెయిర్ పిన్ అవి ఎక్కడ జరిగిపోతాయో అని చెప్పి మీ టెన్షన్లో మీరు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రతి కార్యక్రమము మీ అందరి సహకారంతో చాలా చక్కగా సక్సెస్ చేయగలుగుతున్నాం. ఎప్పుడు కానీ ఒక చేతితో మనకు సౌండ్ రాదు. ఒక చేతితో తప్పని తగ్గాల్సి వీలు కాదు. రెండు చేతులు జాయిన్ అవుతేనే సౌండ్ వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉంటుంది అన్నమాట. మీరు మేము కలిస్తేనే మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. ఎంత మేము చేయాల్సింది మేము ప్రయత్నం చేసి మేము ఎంత చేసినప్పుడు అన్ని కార్యక్రమాలు జరుగుతున్న డాన్స్ క్లాసెస్, మ్యూజిక్, కరాటే, కంప్యూటర్, యోగా ఇవన్నీ రొటీన్ అన్నమాట. వాటితో పాటు సైన్స్ నాలెడ్జ్ పెంపొందించే దానికోసం పిల్లల్లో టెక్నికల్ ల్యాబ్ ఒకటి పెట్టారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక ల్యాబ్ అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో మనం రిమోట్ కార్ చూసుకుంటాం, ఎన్నో ఎలక్ట్రానిక్ టైప్స్ మనం చూసుకుంటాం. అవి ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎలా ముందుకు వెళ్తాయి, ఎలా ఆగుతాయి, ఒక వ్యక్తి ముందుకు వస్తే ఎలా స్టాప్ అవుతాయి, ఇవంతా మనకు చాలా ఆశ్చర్యమైన విషయాలు అన్నమాట. కానీ మన ల్యాబ్లో ఇప్పుడు మనం చేస్తారు మినిమం రిక్వైర్మెంట్ అన్నమాట. బాడీ రిక్వైర్స్ 10 kg యావరేజ్గా 5 నుంచి 7 లీటర్ల నీళ్ళు కావాలి. చిన్నపిల్లలు అయితే 1.5 లీటర్ల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 7 లీటర్లు ఎంత వస్తుందో మనకు తెలుసు. మన సైడ్ పై పెట్టాం అనుకోండి, అది పెరగచ్చు, అదే విధంగా ఉండొచ్చు, తక్కువ అమ్ముడు పట్టచ్చు. దాన్ని సెకండరీ మన పెట్టుబడి అయితే పూర్తి పోదు. ఇప్పుడు అమ్ముకునే దానికి మనకు సరైన వ్యవస్థ లేదు. దళారీ వ్యవస్థలో మనం మోసపోతున్నాం. బ్లాక్ మెయిల్ చేసి మన వస్తువులు మనం అమ్ముకునే పరిస్థితి వచ్చేస్తాం. ఇలా ఉండేటప్పుడు దేనిపైన మనం డిపెండ్ అవ్వాలి? మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మనం ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే చదువే ఇంపార్టెంట్. మీ పిల్లల్ని మీరు చదివించండి. మనం చేయలేము, ఇంకా మీరు చేయలేరు. ఇంకా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి ఉద్యోగాలు చేసి 50,000 లక్ష రూపాయలు సంపాదించాలని చెప్పి కుదరదు. మీ పిల్లల్ని మీరు చదివించి మీరు కూడా వెంటనే మనం కస్టమర్ అక్కడ అట్రాక్ట్ చేయాలో మనం ప్రయత్నం చేసుకుంటాం. అదే మన పిల్లవాడిని స్కూల్లో చేసి మాట్లాడుతూ మీ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. పిల్లల ముందు ఎటువంటి ప్రస్తావన మనం చేసినా నష్టం పిల్లవాడికి. ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళ ముందు మనం రద్దు చేసుకున్నాం అనుకోండి, వాడు అన్ని ఇంపాక్ట్ చేసుకుంటా ఉంటాడు మైండ్లో. ఆ స్కూల్లో కనీసం వాళ్ళకి లైట్ తగ్గుతుందా, కనీసం గ్రౌండ్ గురించి ఆడుకోవడానికి శారీరక డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. మన కూడా జరుగుతున్నారు సార్, మేము మా ఇంటికి వచ్చారు సార్, వాళ్ళు మీ పిల్లలు పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ ఫీచర్స్ అయిపోతాయి. ఇప్పుడు అలానే గెస్ట్ ఆఫ్ ఆనర్ గురించి చెప్పాలి అంటే ఒక 2 మాటలు చెప్పడం కుదరదండి. ఎందుకంటే 2003లో విజయం సర్వీస్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ 90 మంది స్టూడెంట్స్ తోటి మొదలైంది. ఇప్పుడు 7,700 స్టూడెంట్స్. On this auspicious occasion of 27th anniversary of Hinduja English Medium School, respected dignitaries and others, my brother, my friend, my philosopher, my well-wisher, Surendra Rajwaru, Chairman, Hinduja Group of Institutions, Reshma Hinduja Garu, Director, Hinduja Group of Institutions, Lokal Reddy Garu, Principal, Hinduja Junior College, Surendra Naidu Garu, Principal, Hinduja Junior College, and other faculty members, non-teaching staff, respected parents, print and electronic media, good evening to everyone. కాబట్టి ఇలాంటి పేరెంట్స్, ఇలాంటి స్కూల్స్ ఎంకరేజ్ చేయబట్టి ఈరోజు అంత ఇంతో సమాజం పట్ల బాధ్యతగా ఉన్న విద్యార్థులు రేపు బయట వస్తున్నారు.
సో దానికి మీ అందరికీ కూడా మొదటిసారి మా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తరఫున మీ అందరికీ కూడా మొదటిగా ఇన్స్టిట్యూషన్ అందజేస్తున్నాం. సార్ మంచిగా రన్ చేస్తాడు స్కూల్స్ అనగానే ఓకే, మీకు న్యాయం చేస్తూ మంచి విద్యను అందించాలి, వాల్యూస్ తో రన్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ ని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రన్ చేస్తున్నాం. అద్భుతమైన స్థాయికి వచ్చే అవకాశం దొరుకుతుంది. కూర్చున్నాడు, ఇద్దరు కూర్చున్నారు, రోజులు గడుస్తున్నాయి. సో మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకునే ఇష్టం లేకుండా ఇద్దరు ఆపత్తి ఈ పక్క ఉంటే మనం ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, మన కమ్యూనికేషన్ ప్రాబ్లం గా ఉంది. అద్భుతమైన అవకాశం మన సమాజంలో మన పిల్లలు ఉన్నారు. కాబట్టి మన పిల్లలు చదువు గురించి కాదు ఆలోచించాల్సింది, వాళ్ళకి మనం మంచి ఓకే ఇన్స్టిట్యూషన్ సార్ దానికి చెప్పినట్టు ఆ ఇన్స్టిట్యూషన్ అబ్జర్వ్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తారు, చదువుతో పాటు మా పిల్లవాడి జీవితానికి కావాల్సిన అన్ని స్కిల్స్ వస్తాయని ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మీరు గుర్తుందా, మనం చదువుకునేటప్పుడు మీరందరూ అనుకుంటున్నారు మా ఏరియాలో ఉంటుంది కాబట్టి, మనం చదువుకునేటప్పుడు గుర్తుందా, ఇంజనీర్ అయితేనే డాక్టర్ అయితేనే వాళ్ళు బాగా చదువుకున్నట్టు, అవునా కదా? ఇంజనీర్ అయితే డాక్టర్ అయితే బాగా చదువుకున్నట్టు. కానీ నేను గత 20 సంవత్సరాలుగా చూస్తున్నా, 4 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకున్న వాడు కూడా, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాలు మార్కులు పడలేదు, ర్యాంకులు అవసరం లేదు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని మీ పిల్లల్ని కూడా రేపు జీవితంలో తెలుసా, స్వామి వివేకానంద తెలుసా, ఆయన కూడా 15 సంవత్సరాలు నేను గుర్తు చేస్తున్నాను చూసారా. నరేంద్ర మోడీ గురించి చెప్పాడు 15 సంవత్సరాలు చెప్పాను, బిల్ గేట్స్ గురించి చెప్పాడు 15 సంవత్సరాలు చెప్పాను, తేజ గురించి 15 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు. ఎంత ఇంపార్టెంట్ 15 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. స్వామి వివేకానంద 15 సంవత్సరాల వయసు వరకు ఆర్డినరీ బాయ్, విలేజ్ లో అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఇంటర్ఫియర్ అయిన ఆర్డినరీ బాయ్.